దయగల దేవా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మా మధ్యనున్నావు, మాతో పాటు ఉంటానని సెలవిచ్చావు. మీ ప్రేమ నుంచి ఎడబాపగలిగింది ఏదియూ లేదని వాగ్దానం ఇచ్చారు. మమ్మల్ని దర్శిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని సరిచేస్తూ, మీ కృపలో మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. కొన్ని పాటలు పాడి మిమ్మల్ని కీర్తించగలిగామయ్యా. మేం పాడిన ప్రతి పాట మీకు నాయన ఒక చక్కని అర్పణగా, అంగీకారంగా ఉందని మేము ఆశపడుతూ, మీ మెల్లని స్వరమును మరొక్కసారి ఈ ఉదయకాలపు సమయపు ఈ ఆరాధనలో మేము వినాలని ఆశపడుతున్నాం. వినగలిగే చెవులను, విశ్వసించే హృదయాన్ని, వెంబడించే మనస్సును మీరు మాకు దయచేయమని, అయోగ్యనైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి, మీ మాటలు నా నోట నుంచి నాకును వింటున్న వారికి మీరు దయచేయమని కోరుతూ, యేసునామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి. ఈ గ్యాడ్జెట్లు వచ్చాక అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి, కానీ దానితో పాటు డిసడ్వాంటేజెస్, ఇబ్బందులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ గ్యాడ్జెట్, మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ ఇప్పుడు టెక్నాలజీని బట్టి ఎంత ఇంప్రూవ్ అయిపోయినాయి అంటే అన్నీ లోడ్ చేస్తారు అందులో. ఒకప్పుడు ఫోన్ మాట్లాడుకోవడానికి, ఇప్పుడు ఫోన్లో మనం ఒకరితో ఒకరు మాట్లాడేది తక్కువ, మిగతా ఏం చేస్తాం మనకి తెలుసు. అంటే అది తప్పని నేను అనట్లేదు, కానీ అవసరం అయిపోయింది చాలా. అలాగే ప్రమాదం ఏమైపోయిందంటే నాతో సహా అన్ని యాప్లు ఉన్నాయి కాబట్టి, బైబిల్ యాప్ నా దగ్గర, ఒక తెలుగు బైబిల్ యాప్, ఒక ఇంగ్లీష్ బైబిల్ యాప్, దాంతోపాటు ఒక సాఫ్ట్వేర్, అంటే అన్ని కంకార్డెన్సెస్, అవన్నీ ఒక బటన్ నొక్కితే వచ్చేస్తాయి. ఒకటి ఒక వచనం రాసిన, ఒక అధ్యాయం రాసిన, ఆ లోడ్ అయి ఉన్న బైబిల్ కమెంటరీస్ అవన్నీ వస్తాయి. అట్లా అయితే ఇంత సులువైపోయింది కాబట్టి ఇంటూ ఉన్నాయి బైబిల్స్, అది ఉండాలి. కానీ ఈ తరం వారికి ముఖ్యంగా, స్పెషలీ లాస్ట్ ఇయర్ కరోనాని బట్టి, ఇంకా కరోనా ఉందనుకోండి, అందరూ ఉద్యోగాలు చేసేవారు చాలా మట్టుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ, స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఆన్లైన్లోనే నేర్చుకుంటూ, ఇంకా నేను మాట్లాడుతుండగా కూడా అదే జరుగుతుంది. కాబట్టి వారికి ఇది బాగా అలవాటు అయిపోయింది. కాబట్టి అన్నీ ఆన్లైన్లోనే చదువుకోవటం అలవాటు అయిపోయింది. దీన్ని బట్టి వచ్చిన లేక రాబోయే ప్రమాదం, ఇలాగే గనక మనం అందరం కొన్ని సంవత్సరాలు భవిష్యత్తులో, అంటే దేవుని రాకడ ఆలస్యమై మనం సజీవ లెక్కలో ఉంటే, ప్రపంచంలో కేవలం మనమని కాదు, ప్రపంచంలో చాలా మట్టుకు ఆన్లైన్లోనే బైబిల్ చదవటం, బైబిల్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవటం అయిపోద్ది. ప్రమాదం ఏంటి? హార్డ్ కాపీస్ పెరుగుతాయా తగ్గుతాయా? హలో, హార్డ్ కాపీ అంటే మీ చేతిలో ఉన్న బైబిల్ తగ్గుతాయా పెరుగుతాయా? తగ్గుతాయి, అందులో డౌట్ లేదు. ఎందుకు తగ్గుతాయి? మనం మామూలుగా మార్కెటింగ్ అని అనకూడదు, కానీ ఎవరైనా అచ్చు వేస్తున్నప్పుడు అవి ఎక్కువగా కొనబడుతుంటే ఇంకా అచ్చు వేస్తారు, అంతే కదా. ప్లస్ బైబిల్ సొసైటీ వారి దగ్గర డబ్బులు లేవు, యథార్థమైన క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్లో ఎక్కువ డబ్బులు ఉండవు. లెట్ us రిమెంబర్, ఎవరు కొనాలి బైబిల్? ప్రతి క్రైస్తవుడు కొనాలి.
అంటే విశ్వసించినా విశ్వసించకపోయినా కనీసం ఇది పరిశుద్ధ గ్రంథం, జీవం కలిగిన గ్రంథం అని. కానీ మనం కూడా, నాలాంటి వాళ్ళు కూడా, ఇప్పుడు నేను ఎప్పుడు ఇదే పెట్టుకుంటాను. కాబట్టి మీరు అనుకుంటారు, చూసే వాళ్ళకి కూడా ఏం అభిప్రాయం ఇస్తున్నాను నేను, పాస్టర్ గారు ఎప్పుడు బైబిల్ తేలేదే అనుకుంటారు, అంతే కదా. ఇంట్లో ఉన్నాయి డజనో బైబిల్, కానీ అది ఎవరు చూడరుగా, అంతే కదా, రైట్. సో ఇండైరెక్ట్గా నేను ఏం ఎంకరేజ్ చేస్తున్నాను, ఓహో మీరు కూడా యాప్లో చూస్తే మంచిదే, నేను చెప్పకపోవచ్చు కానీ అభిప్రాయం చూసేవారికి ఏర్పడుతుంది. దానికంటే మించిన ప్రమాదము, విషాదం మరొకటి లేదు. కాబట్టి అంటే నేను ఇది వాడుతున్నాను నా అనుకూలతను బట్టి. కానీ ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ గ్రంథం ఉండాలి. అది ఒకవేళ బాగా ఇదైతే ఇంకోటి కొనండి. దానిని బట్టి అంటే ఒక రకంగా, అంటే ఇది సాతాను పన్నాగం అని నేను అనలేను, కానీ సాతాను గాడికి ఎక్కువ తెలివితేటలు ఉండవుగా. కొన్ని టెక్నాలజీని ఎక్కువగా పుష్ చేసి వాడు ఇండైరెక్ట్గా సాధించుకోగలిగింది. అంటే మనం ఇలాగే ఉండిపోతే ఏంటంటే హార్డ్ కాపీస్ ఏమవుతాయి, తగ్గిపోతాయి. కొన్ని తరాలు వచ్చేసరికి బైబిల్ అన్నది ఉండకపోవచ్చు, హార్డ్ కాపీ. వైరస్ అటాక్ అయ్యో, క్రాష్ అయ్యో మన సిస్టమ్స్ ప్రాబ్లం అవ్వవా? ఎప్పుడన్నా అవకాశం ఉంది, కానీ హార్డ్ కాపీ ఎప్పుడు క్రాష్ అవ్వదు. హల్లెలూయా. అన్లెస్ ఇంకా అది బాగా ఇదైపోయి చిరిగిపోతే తప్ప దీంట్లో ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. ఒకవేళ నేను చదివే బైబిల్ కేవలం ఒక యాప్లో ఉన్న బైబిల్ మట్టుకే అయితే, then I am in danger and we are encouraging. So it is my humble personal request to all of you and everybody who is watching. ప్రతి గృహంలో బైబిల్ పెట్టండి. ఎందుకంటే ఒకప్పుడు, ఇప్పటికి కూడా, అంటే పాస్ట్ హిస్టరీ ఇది, ప్రస్తుత సేల్స్ కానీ ఇప్పటికి కూడా ద లార్జెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ద వరల్డ్ అంటే ఏదో వస్తుంది, బైబిల్ వస్తుంది. కానీ ఫ్యూచర్ అలాగా ఉండేలాగా అనిపించట్లా. కనీసం ఈ చిన్న పని మనం చేయాలి. డూ యూ అగ్రీ? ఈ చిన్న పని, 100 రూపాయల బైబిలో, 200 బైబిలో, 400 బైబిలో, 1000 రూపాయల బైబిలో, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించగా మీరు మీ బిడ్డలకి, మీ బంధువులకి కొనండి, కొనివ్వండి. హల్లెలూయా. బికాస్ జీవితాన్ని పరివర్తన చేసేది దేవుని వాక్యం, నథింగ్ ఎల్స్. నథింగ్ ఎల్స్. దెర్ ఇస్ పవర్. ఒట్టి కీర్తన చదువుకున్న చాలు, అర్థం కాని వాళ్ళకి సువార్త చదివితే చాలు, కానీ ఆ పుస్తకం ఉండాలి. అది పరిశుద్ధ గ్రంథం. కాబట్టి మరొకసారి నేను మనవి చేస్తున్నాను, ఇది ఈజియర్ టు యూజ్, కానీ దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. ఇది సులువు, ఇది సహకరిస్తుంది, తప్ప ఒప్ప అని నేను అనట్లే. కానీ పూర్తిగా దీని మీద ఆధారపడిపోయే ప్రసంగికుడుగా లేక దేవుని బిడ్డగా పాస్టర్ పీటర్ శామ్యూల్ ఉంటే తాను సరి అయిన మాదిరి చూపించట్లా. అది తప్పు, అది తప్పు. దానికంటే మించిన రాంగ్ ఎగ్జాంపుల్ మరొకటి లేదు. కాబట్టి నేను అనుకుంటున్నాను, ఫ్రమ్ నెక్స్ట్ సండే ఐ షుడ్ కీప్ ఎ బైబిల్ ఆల్సో బిసైడ్. ఇట్ ఈస్ జస్ట్ మై ఫీలింగ్. ఇవాళ మనం ఒక శ్రేష్టమైన విషయం, ఒక చక్కని అంశము క్లుప్తంగా జస్ట్ ఒక 2 వర్సెస్ చూసి మనం అర్థం చేయాలి. యాక్చువల్గా వాస్తవానికి ఆ వచనాలు సహోదరుడు సువన్ రాజు గారు చదువుతారు. హెబ్రీకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు. వాస్తవానికి అది ఆఖరి అధ్యాయం హెబ్రీకి రాసిన పత్రికలో. ఇది బైబిల్ గ్రంథకర్తలు ఒక ప్రార్థనగా, ఒక దీవెనగా భావిస్తారు. అంటే ఉత్తరం ఎండ్లో వచ్చింది, వాస్తవానికి అది కరెక్టే. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ బెనిడిక్షన్ ప్రేయర్, దీవెనతో కూడిన ఒక ప్రార్థన. అలాగా హెబ్రీలకు రాసిన పత్రిక గ్రంథకర్త దానిని ముగిస్తున్నాడు. జనరల్ గా అపోస్తుడైన పౌలనే అంటాము, కానీ బైబిల్ గ్రంథకర్తలు దాని గురించి కొంత డిసగ్రిమెంట్ ఉంది. అంటే కరెక్ట్ గా మనం చెప్పలేము పౌలు గారే రాశారా హెబ్రీలకు రాసిన పత్రిక, బట్ దట్స్ ఓకే. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్. కానీ ఆ 2 వచనాలు ఒక చక్కని ప్రార్థన, దేని గురించిన ప్రార్థన అన్నది మనం చూసి 3 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలు చదవబడుతున్నప్పుడు రండి. బైబిల్స్ చాలా మంది మీరు తెరిచారు.
దయచేసి ఫాలో అవ్వండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తునకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆమెన్. బ్యూటిఫుల్ అండి. చాలా అంటే ఆ 2 వచనాలు ఎంత లోడెడ్ అంటే మీరు మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళాక చదివితే, ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ ఆరాధన అయిపోయాక చదివితే మీకు చక్కగా అర్థమవుతుంది. అందులో సమస్తం వచ్చేసింది ఆ 2 వచనాల్లో. దేవుని బిడ్డలుగా మన జీవితం ఒక మంచి మలుపు రావాలి, దేవుడు ఆశించిన మంచి మన జీవితంలో జరగాలి అంటే దానికి రహస్యం ఏంటి, లేక మనము తీసుకోవలసిన నిర్ణయం ఏంటి? ప్రశ్న మళ్ళీ చెప్తున్నాను. దేవుని బిడ్డలుగా మళ్ళీ అనగా ఎంతమంది అయితే యేసుప్రభు వారందు తమ విశ్వాసమును వ్యక్తపరిచి ఆయనను తమ స్వంత రక్షకుడుగా స్వీకరించారు, అట్టివారు దేవుని బిడ్డలు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు, మనం దేవుని యొక్క కుటుంబం. కాబట్టి అట్టివారము మన జీవితం ఒక మంచి మలుపు తీసుకోవాలి, దేవుని యొక్క మంచి జరగాలి. ఎందుకంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన మంచి పనులు చేయడానికి దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా తయారు చేశాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఉంటుంది, చూడడం అవసరం లేదు. ఆయన ముందుగా సిద్ధపరిచిన మంచి పనులు. ఏ వ్యక్తి చెడు పనులు చేయాలని దేవుని ఉద్దేశం కాదు, కానీ ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారు. మనం ఆ పాపపు నైజంతో పుట్టాము కనుక మనకి నూతన జన్మ కావాలి. అలాగా నూతన జన్మ పొందిన వారు, తిరిగి జన్మించిన వారు, ఆ లైఫ్ ఆల్రెడీ టర్న్ అయింది, కానీ ఇప్పుడు దేవుని యొక్క మంచి మనలో పెరగాలి. మన లైఫ్ రియల్ గా దేవుని దృష్టిలో గుడ్ లైఫ్ గా ఉండాలి. దానికి నేను తీసుకోవలసిన ఒకే ఒక నిర్ణయం ఏంటి అంటే దానికి జవాబు జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తమునకు విధేయత చూపించుట ఆన్సర్. హల్లెలూయా. దేవుని చిత్తమునకు విధేయత చూపించుట మన జీవితములో ఒక గొప్ప మలుపును, మంచి మలుపును తీసుకొని వస్తుంది. ఇవాళ వర్తమానపు శీర్షిక దేవా లేక ప్రభువా నీ చిత్తము. అంతే. ఎవరు చెప్పారు ఈ మాట? ఆన్సర్ మీకు తెలుసు. యేసు ప్రభు వారు పలుమార్లు, చివరికి గెత్సెమనే వనంలో, లూకా సువార్త 22:44, మార్కు సువార్తలో కూడా ఉంటుంది, చూడనవసరం అవసరం లేదు. అక్కడ అంటాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టము కాదు లేక నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగాలి. రైట్? ఇట్ ఈస్ సో క్రూషియల్. కాబట్టి ఈ అంశాన్ని, ఈ ప్రార్థనను మనం చక్కగా అర్థం చేసుకుందాం. దావీదు గురించి చాలా ఒక గంభీరమైన సాక్ష్యం ఏంటంటే ఆయన దేవుని యొక్క హృదయానుసారమైన వ్యక్తి, అది మనకు తెలుసు. కానీ ఇంకొక చక్కని మాట అపోస్తుల కార్యంలో ఉంటది దావీదు గురించి. అపోస్తుల కార్యము 13:36 ఎంత బ్యూటిఫుల్ సాక్ష్యం అంటే ఒక్క లైన్ లో, యాక్ట్స్ చాప్టర్ 13:36, అపోస్తుల కార్యము 13:36 ఈ రీతిగా ఉంది. దావీదు దేవుని సంకల్పము చొప్పున, అనగా తన సంకల్పం అంటే ఇంకేమనొచ్చు మనం? చిత్తం చొప్పున. హల్లెలూయా. దావీదు దేవుని సంకల్పము చొప్పున లేక చిత్తము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. అబ్బా, చాలండి. ఎంత బ్యూటిఫుల్ కదండి. దావీదు తన తరము వారికి ఏం చేశాడంట? సేవ చేయటం ఒక ఎత్తు, దేవుని చిత్తము చొప్పున, సంకల్పము చొప్పున. నేను ఇన్ని సంవత్సరాలుగా దేవుని పిలుపును బట్టి ఈ సేవను, దేవుని కృపను బట్టి జరిగిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, అబ్బా పాస్టర్ గారు ఎంత చేస్తున్నారు. నేను దేవుని చిత్తానుసారంగా చేశానో లేదో అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన రికార్డు చేసినప్పుడు ఫైనల్గా బాబు నువ్వు చేసిందంతా బాగానే ఉంది, కానీ ఇందులో నేను చెప్పిందంతా నువ్వు అనుకొని చేసిందంతా అన్నాడు అనుకోండి. మీకు అర్థమైందా?
సేవ చేయటం ఒక ఎత్తు, ఆయన సంకల్పము చొప్పున చేయటం మరొకటి. అది శ్రేష్టమైనది. అపోస్తుడైన పౌలు, నేను అవన్నీ రెఫరెన్సెస్ చదివించట్లేదు, కానీ జస్ట్ మీకు అంటే ఆయన పత్రికలు మీరు చూస్తే ఉదాహరణకి ఎఫ్సి 1:1, కొలసి 1:1, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఇలాగా మీరు చూస్తే ఒక 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 చక్కని ఇంట్రడక్షన్ పౌలు ఇస్తాడు. అంటే లెటర్స్ కదా ఇవన్నీ, పత్రికలు అంటాం. ఆయన స్థాపించిన సంఘాలకి రాసిన ఉత్తరాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో పదిలపరచబడి ఉన్నది. కాబట్టి ఉత్తరంలో గ్రీటింగ్ ఉంటుంది, తర్వాత మ్యాటర్ ఉంటుంది, తర్వాత ఎండింగ్ క్లోజింగ్ ఉంటుంది. అలాగే ఉంటాయి ఇవన్నీ. అంటే ఇప్పుడు లెటర్ రైటింగ్ ఎవరు చేస్తున్నాడు అనుకో, అది వేరే విషయం. ఇప్పుడు అన్ని ఈమెయిల్స్ కూడా లేవు వాట్సాప్లో. అందులో కూడా పూర్తి సెంటెన్స్ కూడా ఉండదు. భలే ఉంటుంది. నాకు ఇప్పటికీ ఆ భాష ఫుల్గా అర్థం కాల. నాకు అర్థమైంది ఓకేకి కే అని నొక్కితే సరిపోద్దని. నాకు ముందది కిక్కో ఏదో అనుకున్నా నేను. దాని తర్వాత టీసీ, నాకు తెలిసింది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ స్కూల్లో ఇచ్చేది, కానీ ఇక్కడ టేక్ కేర్ అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా తర్వాత పుట్టేవాళ్ళు ఉట్ట అక్షరాలతోనే మాట్లాడతారు అనుకుంటా, పదాలు కూడా అవసరంలా కదా. ఎంత బ్యూటిఫుల్ అండి. ఏం లేదు, అక్షరాలు వస్తే చాలు. డాడీ సి అంటాడేమో, అంటే సి యు అనుకోవాలా అని థింక్ అవ్వడం. కానీ ఇది ఎంత బ్యూటిఫుల్ అంటే, సో మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవాలి. సో ఈ వచనాలు అంటే ఎఫ్సి 1:1, కొలసి 1:1 అలాగా ఇలాగుంటుంది ఇంట్రడక్షన్. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఎలాగుంది ఇంట్రడక్షన్. దేవుని చిత్తము వలన, ఎఫ్సి 1:1 లేకపోతే కొలసి 1:1 ఏది తీసినా మీకు ఇది కనిపిస్తుంది. దేవుడి చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు. ఆయన చిత్తమును బట్టి నేను అపోస్తులుగా ఉంటూ నేను ఈ పని చేస్తున్నాను, లేక ఈ ఉత్తరం రాస్తున్నాను. అంటే ఎందుకు ఇవన్నీ నేను మీకు ఇంట్రడక్షన్లో చెప్తున్నానంటే, దేవుని చిత్తం ఎంత కీలకమో. ఒక చక్కని వచనం మనం చూసేసి మనం ముందుకు వెళ్దాం. ఆ వచనము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. యోహాను రాసిన పత్రికలు అనగానే బైబిల్లో లాస్ట్కి వెళ్ళిపోవాలి. లాస్ట్ పుస్తకం ప్రకటన, అది దొరుకుతుంది. దొరకలేదంటే నేనేం చేయలేదు. దానికంటే ముందు మనకి 3 యోహాను రాసిన పత్రికలు ఉంటాయి. అందులో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు, మనకి తెలిసిన వచనం ఇది, దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు. హల్లెలూయా. ఎవరంట? దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. వావ్. ఈ వచనం బట్టైనా మనకు అర్థం అవ్వాలి ఏంటి దేవుని చిత్తము ఎంత ప్రాముఖ్యమో, ఎంత ప్రశస్తమో. డేవిడ్ లివింగ్స్టన్, ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి, అంటే ఇంగ్లాండ్లోని లండన్ నుంచి ఆయన ఆఫ్రికాకు మిషనరీగా వెళ్ళాడు. ఎంతోమంది మిషనరీస్, బ్యూటిఫుల్ లైఫ్స్. అయితే ఆయన చెప్పిన అనేక విషయాల్లో ఒకటి ఆయన ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, ఐ వుడ్ రాదర్ బీ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు ఆయన మిషనరీగా. ఐ వుడ్ రాదర్ బీ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆఫ్రికా ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ దాన్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ ఇంగ్లాండ్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇంగ్లాండ్ దేశంలో ఒక సింహాసనం మీద దేవుని చిత్తమునకు బయట ఉండి కూర్చోవటం కన్నా ఆఫ్రికా యొక్క హృదయములో దేవుని చిత్తానుసారంగా ఉండటం మేలు అన్నాడు. ఆఫ్రికాలో ఆయనకి సులువైన మిషనరీ జీవితం కాదు. ఎవరినైనా మీరు అడగండి దేవుని బిడ్డలను, లేక ఇక్కడున్న అనేక మంది గృహాల్లో నుంచి ఆరాధనలో పాల్గొంటున్న వందలాది మంది నాతో సహా దేవుని చిత్తమునకు లోబడి ఆ చిత్తమును బట్టి ఎస్ అనుట ద్వారా మాకు మేలే కరిగింది అన్న సాక్ష్యం ఖచ్చితంగా వింటాం. మాకు కీడు వచ్చిందని ఎవరు అనరు. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. When we say yes and when we decide to do the will of God, there has been something good that happened. Our life took a change. I am one of those examples of the crores of people. కోట్లాది మందిలో నేను ఒకడిని ఇది అవును అని చెప్పడానికి. మనం అనొచ్చు, మరి దేవుని చిత్తం తెలుసుకోవటం ఎలాగండి, అది ఇంకో సపరేట్ సెషన్. కానీ 4 రీతులుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడే కదా మనకు అర్థమయ్యేది.
కాబట్టి దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో అంటే ప్రప్రథముగా ఇది తెలిసిన వాస్తవము, కానీ మళ్ళీ గుర్తు చేస్తాను. తర్వాత మన మూల వచనం అనగా హెబ్రీ 13కు వెళ్ళిపోదాం. మిగతా సమయంలో 4 విషయాలు దేవుడు ఎలా మాట్లాడతాడండి. ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే, ఏ కారణం చేతైనా వేరే వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మీకు కొంత డిస్టర్బెన్స్ కలిగినట్లయితే, లేకపోతే డైలమాలో ఉంటే ఇది గుర్తుపెట్టుకో. ప్రప్రథమముగా దేవుని వాక్యములోని జ్ఞానమును బట్టి దేవుడు మాట్లాడతాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గాడ్ స్పీక్స్ బై ద విజ్డమ్ ఆఫ్ హిస్ వర్డ్. ఆయన వాక్యములో ఏముంది? జ్ఞానం ఉంది. దేవుని అందరి భయభక్తులు జ్ఞానమునకు మూలము లేక ప్రారంభము. ఇంగ్లీష్లో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యాకోబు పత్రికలో ఉంటుంది, నేను ఆ వచనాలు చెప్పట్లేదు, కానీ 2 రకాలు. మీకు ఎవరికైనా జ్ఞానము కుదిరిన వాళ్ళ ఎవరిని అడగాలి? దేవునిని అడగండి, ఆయన మీకు దయచేస్తాడు. ఎందుకు మనకి జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం ఎందుకు కావాలి? మంచి చెడుల వివేచన మనకు కావాలి. ఏంటి మంచి? దేవుని దృష్టిలో ఏది మంచి, దేవుని దృష్టిలో ఏది చెడు? ఈ లోకరీత్యా మనం అడిగితే బోల్డ్ ఆన్సర్లు వస్తాయి. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తా ఉంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని విషయాలు తప్పు, కొన్ని ప్రాంతాల్లో ఆ విషయాలు ఒప్పు. అంతేనా? బికాస్ వరల్డ్ హ్యాస్ డిఫరెంట్ ఒపీనియన్స్ బేస్డ్ ఆన్ దేర్ సిచ్యువేషన్. పరిస్థితులను బట్టి ఇది తప్పు, పరిస్థితులు బట్టి ఇది ఒప్పు. కానీ దేవుని విషయం వచ్చేసరికి అలా కాదు. అమెరికాలో ఒప్పు అయితే ఇండియాలో కూడా అది రైటే ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం మారదు. ఇట్ ఈస్ ద సేమ్ బైబిల్. వాతావరణాలు వేరే ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం ఒకటే. కాబట్టి అది ఒకటి, నేను వివరించట్లేదు. కానీ విజ్డమ్ ఆఫ్ ద స్క్రిప్చర్, దేవుని యొక్క వాక్యంలోని జ్ఞానం. రెండవది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యము, ద విట్నెస్ ఆఫ్ హిస్ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యము మన 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 హృదయంలో ఆయన ఇచ్చే సాక్ష్యం. ఒక్క వచనం, ఇది యేసు ప్రభువు చాలా చక్కగా చెప్పిన మాట పరిశుద్ధాత్మ దేవుని గురించి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనల్ని ఎందులోకి నడిపిస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక రైట్ వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అండి దేవుని వాక్యంకు భిన్నమైనది చేయడు. డూ యు అగ్రీ? గాడ్ ద హోలీ స్పిరిట్ విల్ నాట్ వర్క్ అగైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నో. అది రెండవది. మూడవది, సర్వోన్నతమైన దేవుని యొక్క పని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన అనేక పనులు చేశాడు మన లైఫ్లో. మనం వర్క్సా వేసా అని ఒక వర్తమానం, చాలా గంభీరమైన వర్తమానం కొన్ని వారాల క్రితం ఎప్పుడో నేను తీసుకున్నాను. కార్యాల లేకపోతే ఆయన మార్గాల? మనకు కావాల్సింది ఆయన మార్గము. మోషేకు తన మార్గములను తెలియపరిచిన ఇజ్రాయెల్ జనాంగమునకు తన క్రియలను కనపరిచిన. కానీ ఆయన క్రియలను మనం చూసినప్పుడు ఆయన యొక్క మాటలు మనకు అర్థమవుతాయి. అదే కీర్తనాకారుడు చెప్తాడు 32వ కీర్తన 8వ వచనంలో. 32వ కీర్తన 8వ వచనంలో ఈ రీతిగా ఉంటది. నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటండి దేవుడు యొక్క దృష్టి మన మీద ఉంచి ఆయన నడిపిస్తాడంటే ఏంటి, ఎలా మనం ఇది అర్థం చేసుకోవచ్చు అంటే, చిన్న వయసులో ఉన్న పిల్లల్ని ఒక తల్లి వాళ్ళకి మాట్లాడితే అర్థం కాదు కదా, వాళ్ళకి ఇంకా మాటలే రావు. కానీ ఆశ్చర్యం, అద్భుతం, దేవుని యొక్క ఆయన సృష్టిలోని విశేషత. ఆ తల్లి సైగలతోనే అన్నీ చెప్పేస్తా పిల్లోడికి. ఎస్ నో, ఇక్కడ ఉన్న తల్లులు దానికి ఎవరంటారు, రైట్? అనదనుకో అంటే ఏంటి అంటే అల్లకు అంటే ఉదాహరణ చెప్తారు. అంటే దేవుని యొక్క అంటే ఏమవుతుంది, నేను ఉట్టి ఆ చిన్న బిడ్డ ఆ తల్లి కళ్ళు వైపు చూస్తే మాట లేకుండానే మీనింగ్ వచ్చేసింది, రైట్? దట్ ఈస్ హౌ గాడ్స్, వెన్ యూ లుక్
at him and his eyes, he will lead us. Hallelujah. ఆయన ఆ రీతిగా నడిపిస్తాడు. 4వది, చాలా మంది ఇదే ఎక్కువగా పెట్టుకుంటారు. ఇది లాస్ట్ అండి. మొదటిది దేవుని వాక్యపు యొక్క జ్ఞానము, రెండవది దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యము, మూడవది సర్వోన్నతమైన దేవుని యొక్క పని, 4వది దేవుడు మనతో మాట్లాడేది ఇతర దేవుని బిడ్డలు పరిశుద్ధుల యొక్క మాటలు లేక వారి కౌన్సిల్, ద వర్డ్స్ ఆఫ్ హిస్ సెయింట్స్. 11వ సామెత 14వ వచనం. దాని తర్వాత మన మూల వాక్య భాగంలోకి మనం వెళ్దాం. గబగబా ఈ వర్తమానపు ఇంట్రొడక్షన్ ని ముగించుకొని మెసేజ్ లోకి వెళ్ళాలి. 11వ సామెత 14వ వచనం, Proverbs chapter 11 verse 14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, రైట్. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. అలాగని కొంతమంది ఎందుకు తెలుసా, ఒకరు ఆన్సర్ ఇస్తే సరిపోదు వాళ్ళకి. కొన్నిసార్లు 10 మంది పాస్టర్లను అడుగుతారు. ఒకసారి ఒక విచిత్రమైన విషయం జరిగింది. మన సంఘమేనా అంటారు, నేను చెప్పను. అదెందుకు మనకి? ఆల్రెడీ ఈ యవనస్తుడు తన వివాహ విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఏంటి అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు. కాబట్టి మమ్మల్ని సంప్రదించారు. బాబు, ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పడం జరిగింది. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఇలాగా ఇంకొక 10 పాస్టర్లను అడిగాడంట. ఫైనల్గా ఒక పాస్టర్ ఎస్ చెప్పాడు, కాబట్టి ఈయన చేసేసుకున్నాడు. అంటే ఏంటి, నీకెక్కడో దగ్గర ఏం కావాలి? మీరు చాలా తెలివైన వారు, అందుకని నాకు ఇష్టం బేతన్లో వచ్చేవా. అంటే ఏదో ఒక మనసుకి ఒక తృప్తి అనమాట. ఒక్క పాస్టర్ చెప్తే ఎవడో ఒకటి చెప్తాడు, ఎందుకు చెప్పరు? బట్ దట్ ఈస్ నాట్, అంటే అనేకుల సలహా ఒక్క విషయంలో తీసుకోవటం కాదు. సరి అయిన వ్యక్తి దగ్గర వాక్యంలో చక్కని అనుభవము, వాక్యమునకు విధేయత చూపించేవాడు. నేనే అనట్లే, నాకంటే ఇంకా ఎంతో మంది శ్రేష్ఠులు ఉన్నారు. ఒకవేళ నన్ను మీరు సంప్రదించాలనుకుంటే, ఈ సంఘ సభ్యులుగా, సంఘమునకు వస్తున్న వారిగా, మీకు మేము చెప్పగలిగింది మేము చెప్తాం. తర్వాత నిర్ణయం మీరు తీసుకోవాలి. మోషే విశ్వాసమును బట్టి చాలా గంభీరమైన సాక్ష్యం. తను ఏం చేశాడో మనకి తెలుసు. ఆ వచనం జస్ట్ చదివేసుకుని హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంకి వెళ్దాం. 13వ అధ్యాయంకి, సారీ. కానీ హెబ్రీలు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం విశ్వాసులకు విశ్వాస వీరుల జాబితా అక్కడ ఉంటది. విశ్వాసం యొక్క నిర్వచనం అధ్యాయంలో ఉంటుంది. Hebrews 11 is a chapter of faith. We know that. అక్కడ 24 నుంచి 26 మోషే విశ్వాసమును బట్టి, అంటే దేవుని చిత్తమునకు తాను ఎలా లోబడ్డాడు, ఏమేమి విడిచిపెట్టాడో జస్ట్ చదువుకుందాం. దాని తర్వాత ఇవాళ వర్తమానపు 3 విషయాలు మనం అర్థం చేసుకుందాం. ప్రభువా, నీ చిత్తము. మోషే రైట్ పెద్దవాడైనప్పుడు, ఓకే, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే రైట్ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తి ధనమును వదిలేశాడు. దేవుని గూర్చిన నింద గొప్పదని ఎంచుకున్నాడు. అది దేవుని చిత్తమునకు ఎస్ అంటాం. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే, పాప భోగము అల్పకాలము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని, మళ్ళీ దేవుని చిత్తము అవునన్నాడు. మేలని యోచించి రైట్ ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. అంటే సింహాసనమును వదులుకున్నాడు. ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. ఎంత గంభీరమండి అది. మోషే యొక్క జీవితపు సాక్ష్యము. ఇప్పుడు మనం మూల వచనం, ఎంతసేపు అయిపోయింది నేను అనుకోకుండా ఇంట్రడక్షన్, బట్ దట్ వాస్ ఇంపార్టెంట్ ఐ థింక్ టు అండర్స్టాండ్ ద పవర్ ఇన్ సేయింగ్ ఎస్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమునకు అవునని చెప్పటం మన జీవితంలో ఒక గంభీరమైన మలుపును తీసుకొని వస్తుంది, మంచిని తీసుకొని వస్తుంది, చెడు తీసుకొని రాదు అని అర్థం చేసుకోవడానికి. అయితే ఇప్పుడు ఎలాగ మనము ఈ ప్రార్థన, సో 3 ప్రేయర్ రిక్వెస్ట్ అండి ఆ 2 వచనాల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20, 21 మనం ప్రారంభంలో చదివించాను. ఇప్పుడు ఆ వాక్య భాగాన్ని మీరు తెలిసి పెట్టుకోండి. మన జీవితంలో మనం చేసుకోవలసిన 3 ప్రార్థనా మనవులు దేవుని చిత్తమునకు ముడిపడి, మళ్ళీ చెప్తున్నాను, దేవుని చిత్తమును తెలుసుకొని దేవుని చిత్తమునకు ముడిపడి ఉండే 3 ప్రార్థనా మనవులు ఈ 2 వచనాల్లో ఉన్నాయి.
ఏంటా 3 ప్రార్థనా మనవులు మనం అర్థం చేసుకొని ఈ వర్తమానాన్ని ముగించుకుందాం. మొదటి ప్రార్థన మనవి మళ్ళీ 20వ వచనము 21 చదవమని కోరుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21. ఇప్పుడు ఆ 2 వచనాలు మనం విడమర్చి అర్థం చేసుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అని యేసు. వండర్ఫుల్. ఎలాంటి పరిచయం చూడండి, ఎందుకు అది మనకి కీలకమా కదా. గొర్రెల గొప్ప కాపరి, అలాగే గొర్రెల కోసం చనిపోయిన కాపరి. హల్లెలూయా. సో యాజ్ ఎ షెపర్డ్ ఈజ్ సో ఇంపార్టెంట్. గొర్రెల గొప్ప కాపరి అని యేసు అను వావ్. మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి రైట్ మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. బ్యూటిఫుల్ అండి. ఇవన్నీ మనం చూస్తాం మనం గబగబా. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. చాలండి. కాబట్టి ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్, ఈ చక్కని ప్రార్థనను ఈ పత్రిక ఎండ్ చేస్తూ ఒక దీవెనగా అందించిన ప్రార్థన ఇది. ఇట్స్ ఎ బెనిడిక్షన్ ప్రేయర్, బట్ ఇట్ ఈస్ ఎ ప్రేయర్ దట్ వీ నీడ్ టు ప్రే టు అండర్స్టాండ్ అండ్ సే yes టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమునకు నేను అవునని చెప్పడానికి సహకరించే ప్రార్థన ఇది. దేవుని యొక్క చిత్తం మనకి అతి ప్రాముఖ్యమని మనం అర్థం చేసుకోవాలి. మొదటిది, ఆ 2 వచనాలను మనము కొంచెం విడమర్చి జాగ్రత్తగా ధ్యానం చేస్తే మొదట ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, నీ చిత్తమును కనుగోడానికి నాకు జ్ఞానోదయం కలిగించు, లేక నన్ను వెలిగించు. అది ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్. ఇంగ్లీష్లో ఎన్లైటన్ మీ టు ఫైండ్ యువర్ విల్. అంతే కదండి. అది తెలుసుకోకుండా నేను అవునని ఎలా చెప్తాను? మీకు అర్థమవుతుందా? రైట్. దేవుని ఏంటి మన ప్రార్థన అంటే, ఈ వచనాల యొక్క సారాంశము, లేక మనం దాన్ని విడమర్చి అర్థం చేసుకుంటే, పౌలు దేవునిని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ గొర్రెల గొప్ప కాపరి అని, ఆయన రక్తము చిందించాడని, ఆయన సమాధానమును దయచేశాడని, ఇవన్నీ రక్షణకు మూలమైన విషయాలు దేవుని గురించి ఆ వచనంలో ఆయన వివరించి, ఆయన చిత్తముల గురించి కూడా మెన్షన్ చేస్తూ ఎండ్ చేశాడు ఆ లెటర్, ఆ ఉత్తరము, ఆ పత్రిక. కాబట్టి ఈరోజు మనం ఆ 2 వచనాలని మనం మూల వచనాలుగా పెట్టుకొని ధ్యానం చేస్తూ దేవుని చిత్తమును అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నప్పుడు, ఎలాగూ మనం అది చేయగలము అంటే, మొదటిది, ప్రభువా, మన ప్రార్థన ఏమై ఉండాలి అన్నదినము, ప్రభువా నీ చిత్తమును కనుగోవడానికి నాకు జ్ఞానోదయమును దయచే, లేక దేవాన్ని చిత్తాన్ని తెలుసుకోవడానికి నువ్వు నన్ను వెలిగించు. ఒక మాట చెప్తాను, బాధపడద్దు, కానీ దయచేసి ఆలోచించండి. చాలా మంది దేవుని బిడ్డలు, ఈ వర్తమానం దేవుని బిడ్డలు కనుక ఎంతమంది అయితే దేవుని యందు విశ్వసించిన వారు ఉన్నారు, ఇక్కడ అనేకులు ఉన్నారని ఆశపడుతూ విశ్వసిస్తూ, అనేక మంది దేవుని బిడ్డలు దేవుణ్ణి తెలుసుకొని తమ జీవితాలు ఆయనకి సమర్పించుకున్న తర్వాత, ఈ నూతన జీవితంలో చాలా మంది దేవుని చిత్తమును తెలుసుకోకుండానే వారి జీవితాలు ముగిస్తున్నారు. మీరు చాలా సైలెంట్గా స్టిఫ్గా ఉన్నారు, నాకు భయం వేస్తుంది. మీరు ఇలాగ అనమని నేను అన్నట్లా, కానీ ఆలోచించమని అంటున్నా. ఈ ప్రమాదం ఉందండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ who have gone through life not knowing the will of God. ఎంత విషాదం అండి. నాకు ఈ జ్ఞానోదయం 26 సంవత్సరాల క్రితం కలిగింది, కానీ నేను దేవుని తెలుసుకున్నది 19 సంవత్సరాల వయసులో. అంటే సుమారు 7-8 లేక 10 సంవత్సరాలు నేను ఆయన చిత్తం గురించి పట్టించుకోలే. తర్వాత ఆయన నాకు క్లారిటీ వచ్చింది, ఏంటి, ఈ సేవలోకి నువ్వు రావాలి. కానీ అందులో మళ్ళీ ఈ 26 సంవత్సరాల ప్రయాణంలో అనేక దశలు ఉన్నాయి. ప్రతి పరిస్థితిలో ఆయన చిత్తం మళ్ళీ తెలుసుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఏదో ఒకసారి ఆయన బయలుపరిచేసాడంటే కాదు. ఇట్స్ ఎ జర్నీ. ఎవ్రీ డే వెన్ వి వేకప్ వీ నీడ్ టు అండర్స్టాండ్, లార్డ్ వాట్ ఈస్ యువర్ విల్. దేవుని బిడ్డగా మనము దేవుని చిత్తమును తెలుసుకోకుండానే మన లైఫ్ అయిపోతే, దానికంటే
విషాదము లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పట్ల, జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి తన చిత్తం ఉంది. ఇది వాస్తవం. There is no doubt 100% God has a will for every child of his. ఎందుకు నీ వంటి వాడు పుట్టలేదు, పుట్టబోడు. ప్రతి ఒక్కరి పట్ల. ప్రశ్న ఏంటంటే నీ పట్ల దేవుని యొక్క వ్యక్తిగత చిత్తం నువ్వు కనుక్కోవాలి. మనం అన్నాం, దేవా నీ చిత్తమును కనుగోడానికి నాకు జ్ఞానోదయము కలిగించు, లేక నన్ను వెలిగించు. ఎందుకు అలాగన్నానంటే రెండు విషయాలు. ఈ మొదటి దాంట్లో, ఎన్లైటన్ మీ టు ఫైండ్ యువర్ విల్. వై? బికాస్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు నో హిస్ విల్. అవకాశం ఉందండి. ఇంకొక వచనం మీకు చూపిస్తాను, బ్యూటిఫుల్ వర్స్ ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 17. ఏమనుంది అక్కడ? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభు చాలా చక్కగా ఉందండి. అందులో ఏముంది అనుకోవచ్చు మీరు ఏమన్నాడండి? సారీ మళ్ళీ. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక అంటే అన్వైజ్ గా ఉండొద్దు. అవివేకులు అంటే మనం ఇంకొక తర్జుమా ఏమని చేసుకోవచ్చు అంటే మీరు అజ్ఞానులుగా కాక. రైట్? అది ఓకేనా? ఇగ్నరెంట్. మీరు అవివేకులు కాక ఏం చేయండి అంటున్నాడు? ప్రభువు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి. ఇంగ్లీష్ లో ఉంటది అండర్స్టాండ్ వాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇస్. అంటే గ్రహించుకోవడానికి అవకాశం లేకపోతే గ్రహించుకోండి అని అంటారా? నేను ఉల్టా చెప్తున్నాను. మీకు అర్థమైందా? If there is no, listen carefully, if there is no possibility to understand the will of God, how will Paul say understand the will of God? That means what? There is a possibility to know the will of God. మీకు అర్థమైందా? దేవుని యొక్క చిత్తమును మీరు, పౌలు అంటున్నాడు, గ్రహించుకొనుడి. అంటే గ్రహించుకోవడానికి అవకాశమే లేకపోతే గ్రహించుకోండి అని అంటారా ఎవరైనా? అది విషయం. అంటే గ్రహించుకునే అవకాశము ఉంది. ఎందుకంటే చాలా మంది, నేను యూత్ మీటింగ్స్ ముఖ్యంగా వెళ్ళినప్పుడు, లేకపోతే వేరే జనరల్గా వచ్చే ప్రశ్నలు, దేవుని చిత్తం అన్నది కంపల్సరీ క్వశ్చన్ అది. అందులో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్ అంటారు. హౌ అన్నా, ఐ జస్ట్ కెనాట్ అండర్స్టాండ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. కాదు, ఇట్ ఈస్ నాట్. మీకు ఒక రహస్యం కూడా నేను చెప్తాను ఇంకా కాసేపు అయ్యాక, సస్పెన్స్. అయితే మన మూల వచనంలో అనగా హెబ్రీ 13:20-21లో ఇంగ్లీష్లో రెండు మాటలు ఉంటాయి. ఒకటి మేక్ యూ అండ్ వర్కింగ్ ఇన్ యూ. తెలుగులో మనలో జరిగించుచు, దాని తర్వాత మంచి పని విషయములో తన చిత్త ప్రకారం మనలో జరిగించుచు, తర్వాత మంచి విషయమును తన చిత్త ప్రకారం. ఇంగ్లీష్లో మేక్ యూ అండ్ వర్కింగ్ ఇన్ యూ. దీస్ ఆర్ బ్యూటిఫుల్ అండి. అంటే దేవుడు తన చిత్త ప్రకారంగా మనలను, అంటే మేక్ యూ అని మనం సింపుల్ తర్జుమా చేసుకోవాలనుకుంటే, మనలను ఆయన తయారు చేస్తూ, అండ్ వర్కింగ్ ఇన్ యూ, మనలో ఆయన పని చేస్తూ, ఈ రెండు చేస్తున్నాడు ఆయన. ఎలాగా? తన చిత్తానుసారంగా. తన చిత్తానుసారంగా దేవుడు మనలను తయారు చేస్తున్నాడు. మనము మంటి, ఆయన కుమ్మరి. ఆ ఎగ్జాంపుల్ మనకి తెలుసు, ఇర్మియా గ్రంథంలో ఉంది ఆ వివరణ. అలాగే మనలో పనిచేస్తున్నాడు. అదే రోమిల్కి రాసిన పత్రికలో ఉంటుంది. కాబట్టి మన ప్రార్థన మనవి, దేవుని చిత్తమును గురించిన మన ప్రార్థన మనవి. దేవా, నీ చిత్తమును తెలుసుకోవడానికి, కనుగోడానికి నాకు జ్ఞానోదయం కలిగించు. ఎందుకు? నీ వాక్యం చెప్తుంది కనుగొనే అవకాశము ఉంది. రెండవది, ఇది రహస్యం. ఇప్పుడు ఇదంతా ఎందుకండి? సింపుల్గా మనకు ఒక ముక్కలో చెప్పండి. కొంతమంది అంటారు ఇట్లాగే, ఇంత చెప్పొద్దు పాస్టర్ గారు, ఇట్లా స్ట్రైట్ ఫార్. ఈ తరం వరకు అంత టైం ఉండదు. ఇదంతా తిప్పి ఇదంతగా 1 లైన్లో చెప్పండి సార్, చెప్పగలిగితే. దేవుని చిత్తం ఎలాగనుకోవాలి, సింపుల్, అంతే కదా? రైట్? ఇక్కడున్న యవనస్తులు కూడా అంటున్నారు, అన్న చెప్పేసి అన్న ప్లీజ్ అన్న. How can we find the will of God? 1 line answer, 1 word answer you give. Why wife should give? God's word will give. రహస్యం ఏంటి? బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది. యోహాను సువార్త 7వ అధ్యాయం 17. ఎప్పుడు ఈ వచనాన్ని మర్చిపోవద్దు. యోహాను సువార్త
7వ అధ్యాయము 17వ వచనం. జాన్ చాప్టర్ 7 వర్స్ 17. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం ఏముంది అక్కడ? ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్నాడెలా. చదివేసేయండి. ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. అంటే సందర్భము బోధ దేవుని దగ్గర నుంచి, ఆ దేవుని దగ్గర నుంచి అంటే తప్పు బోధకులు లేకపోతే సరి అయిన బోధన ఎలా మనం గ్రహించుకోవాలి అన్న సందర్భంలో యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పారు. ఏమన్నాడు ఆయన? ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్నాడు. జాగ్రత్తగా వినండి, ఇది సీక్రెట్ డిస్క్లోజ్ అవుతుంది ఇప్పుడు. కీ ఏంటండి అంటే ఒక తాళం చెవి. అట్లాగే కదా దేవుని చిత్తం అన్నది చాలా మందికి ఏంటంటే అదొక మిస్టరీ. ఎట్లా ఓపెన్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి నాకు దేవుని చిత్తం? ఆన్సర్ ఇది. ఏంటి ఆన్సర్? దేవుని చిత్తము దేవుడు నీకు బయలుపరచాలంటే నువ్వు ఆయన చిత్తము చేయడానికి అది తెలియక ముందే నువ్వు అవుననాలి. దీనిని కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన పొజిషన్ ఎట్లా ఉంటుందో మనము అంటున్నాం. ఒక గుంపు ఏమంటారంటే దేవుని చిత్తం నాకు ఆయన చెప్పాక వాక్యం ద్వారానో ఇంకొక ద్వారానో ఇది గాడ్స్ విల్ నాకు తెలుసు. అది తెలుసుకున్నాక నేను ఆలోచించి ఇంకా చెయ్యాలో వద్దో అనుకుంటాను. అది ఒక గ్యాంగ్. నాలాంటి వాళ్ళు కొంచెం వాక్యం తెలిసి బాధ చేస్తున్న వాళ్ళు కాల్ రెడీ చేసుకొని దేవుడు తన చిత్తమును బయలుపరిచాక నేను ప్రార్థించి, ఎందుకంటే కొంచెం విశ్వాసంలో నెక్స్ట్ కేటగిరీలో ఉన్నానుగా, నేను ప్రార్థన చేసి చెయ్యాలా వద్దా, ఈ 2 గుంపులకి దేవుడు తన చిత్తం చూపించాడు. ఎవరికి చూపించాడు? ఆయన చూపించాక నేను చెయ్యాలా వద్దా అని ఆలోచించుకుంటాను అనే గుంపుకి. రెండవది ఆయన చూపించాక ప్రార్థన చేశాక చేస్తానో లేదో డిసైడ్ చేస్తున్నాను అన్నకి. ఎవరికి చూపిస్తాడు? ప్రభు నీ చిత్తం ఏమైనా నేను చేయడానికి సిద్ధము అంటే లాక్ ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. అండ్ డూ యూ థింక్ ఇట్ ఈస్ ఈజీ? బికాస్ మనకు ముందే డౌట్. ఎందుకంటే మనకు ఫస్ట్ ఏంటంటే నాకు నచ్చందే ఏం చెప్తాడు, ఎందుకు ఆయన వేరే పని లేదా? నువ్వు అలా అనుకుంటే ఖచ్చితంగా అదే చెప్తాడు నిన్ను టెస్ట్ చేయడానికి. అండ్ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ లైక్ దట్. ఎందుకు మనకు ఆ ఫియర్ తెలుసా? బికాస్ గాడ్ విల్ టెల్ మీ సంథింగ్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ, దట్ ఐ డోంట్ లైక్ టు డూ. మోషే ఎగ్జాంపులే తీసుకోండి సార్. ఆయన ఇష్టపడ్డా? 40 సంవత్సరాలు యవనస్తుడుగా ఉన్నప్పుడు ఫరో కుమార్తె దగ్గర ప్యాలెస్లో తను ఉన్నప్పుడు అప్పుడు డెలివరర్గా ఉండాలనుకున్నాడు. తన సొంత నిర్ణయం తీసుకున్నాడు, పారిపోయాడు. ఇంకొక 40 సంవత్సరాలు గొర్రెలు కాపరి అయిపోయాడు. 80 సంవత్సరాల వయసులో గొర్రెలు కాసుకుంటా మండుచున్న పొద మండుతుంది కానీ పొద కాలిపోట్ల. ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి సీన్. ప్లస్ అందులోంచి స్వరం, ప్లస్ ఈయన పేరు, ప్లస్ ఒకసారి కాదు 2. మోషే అనగానే బస్సు ఇంకెవడు లేడు అక్కడ. మోసే వచ్చాడు. మనకు తెలుసు కదా. నచ్చిందా దేవుడు చెప్పింది? నేను ఎందుకు సార్, ఇంకా ఉన్నా చూడండి సార్. తర్వాత దేవుడికి మన భాషలో చెప్పాలంట, రే తుటైర్ రే, హైదరాబాద్ భాష, నువ్వు ఉండవు. అర్థమైంది. Then in that journey Moses learned to say, Lord, you tell, I will do. ఇది రహస్యం అండి, ఇది రహస్యం. దేవుని చిత్తమును తెలుసుకోవడానికి ఒకే ఒక అవసరం. One prerequisite to know the will of God is to say yes before he reveals. దేవా, నీ చిత్తం ఏంటో నాకు కనపరచు, నేను చెయ్యడానికి సిద్ధము అన్నది రహస్యం. నేను సిద్ధము ప్రభు అని చెప్తే దేవుడు నీకు తన చిత్తమును బయలుపరుస్తాడు. ఆ రీతిగా మనము అవునని చెప్పడానికి కూడా ఆయన తయారు చేస్తాడు. ఇది ఒక ప్రాసెస్ అండి. ఒక్క వచనం మీకు చూపిస్తాను. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం.
ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 2:13 చూడండి ఎంత చక్కగా ఉంటుందో అక్కడ. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును మీరు ఇచ్చేయుటకును అంటే మీరు అవునని చెప్పడానికి, కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. హల్లెలూయా. బ్యూటిఫుల్ వర్స్ మీరు ధ్యానం చేయండి. తర్వాత ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 చదివారండి. ఫిలిప్పీ 2:13లో అక్కడున్న విషయం ఏంటంటే దేవుడు మనలో పనిచేస్తున్నాడు. ఇందాక కూడా నేను చెప్పాను. దేనికి? మనము ఆయన ఆశించినది చేయడానికి, అవునని చెప్పడానికి దేవుడు మనలో పనిచేస్తాడు. వావ్. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? నేను చేయడానికి సిద్ధమని చెప్పినప్పుడు నన్ను ఆయన సిద్ధపరుస్తాడు. మీకు అర్థమైందా? పోనీ ఇలాగైనా అర్థం చేసుకోండి. ఒక కొత్త జాబ్లోకి వెళ్ళారు అనుకున్నాడు. వీడు ఉద్యోగం ఇవ్వకముందు చెప్పేస్తాడు ఇంటర్వ్యూలో జాబ్ కోసం, సార్ ఎనీ వర్క్ ఐ విల్ డూ. యాక్చువల్గా చేయడు, కానీ ఏదో ఇంటర్వ్యూలు నేను చూసాను. మేము ఉట్టినే వాళ్ళని ఇచ్చేయడానికి. బాబు ఈ ఉద్యోగం ఏంటంటే ఏం లేదు, ఒక ఎక్సెల్ షీట్లో ఇవి ఉంటాయి, టైప్ చేయాలి అంతే. అంటే కొన్ని జాబ్స్ అట్లా ఉండింది. వీడికి MBA ఉట్టి డేటా ఎంట్రీ జాబ్ స్పష్టంగా. నో ప్రాబ్లం సార్. అరే బాబు నువ్వు MBA చేసావురా నాయన. 10th వాడు కూడా ఇది చేయగలుగుతాడు. అంటే మేము 10th క్వాలిఫికేషన్ తీసుకోవట్లేదు, కానీ డిగ్రీ వాళ్ళతో మేనేజ్ అయిపోతాం. నువ్వు MBA చేసావు. లేదు సార్. నో ప్రాబ్లం సార్. బాబు ఒక నెల తర్వాత బోర్ అవుతుంది. లేదు సార్ 1 year అయినా చేస్తా. మనకు తెలుసు 90% ఇలాంటి క్యాండిడేట్ చేయడు. తర్వాత 2 months ఇలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాక, అంటే అందరూ అట్లా ఇచ్చాక ఒక 2-3 నెలలు అయ్యాక ఏం ప్రాసెస్ సార్, ఎంత బోరింగ్ రిపిటేటివ్ జాబ్. వాజ్ హీ విల్లింగ్? నౌ విల్ దట్ బాస్ గివ్ హిమ్ సంథింగ్ ఎల్స్? ఎస్ ఆర్ నో? నో. మీకు అర్థమైందా? నువ్వు ఏది చెప్పినా జాగ్రత్తగా, నువ్వు ఏది చెప్పినా నేను చేస్తాను ప్రభు అని నువ్వు సమర్పించుకుంటే, దేవుడు మన ద్వారా ఏం చేయాలని ఆశపడ్డాడో ఆ పనిని చెయ్యడానికి మనల్ని సిద్ధపరిచి, దానికి అవునని చెప్పడానికి మనలో పనిచేసి మనల్ని తయారు చేసి నడిపిస్తాడు. హల్లెలూయా. అది ఎంత టైమో నేను చెప్పలేను. అది నీ సిద్ధపాటును బట్టి, నీ సమర్పణ బట్టి, నా సిద్ధపాటు, నా కీ ఇదొక్కటే టు అండర్స్టాండ్ అండ్ టు అన్లాక్ ద విల్ ఆఫ్ గాడ్. ద కీ ఈజ్ ఓన్లీ వన్. దట్ ఈస్ ఎ విల్లింగ్నెస్ టు సే ఎస్ బిఫోర్ హీ సేస్ వాట్ టు డూ ఆర్ వేర్ టు గో ఆర్ వాట్ టు సే. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం పని చేయాలో ఆయన చెప్పకముందు చేస్తే అంటాడు, మనలో కార్యసిద్ధి కలుగజేసేది దేవుడే. ఫస్ట్ పాయింట్లోనే ఎంత టైం అయిపోయింది. 2వ ప్రార్థన మనవి చాలా బ్యూటిఫుల్. 13వ అధ్యాయం హెబ్రీ 13:20-21లోనే ఉన్నాం మనం. 21వ వచనం మరొకసారి చదువుదాం. ఇలాగ నేను పదే చదివిస్తున్నాను, అది మనకు అర్థం కావడానికి. హెబ్రీ 13:21. ప్రభువును నిత్యమైన నిబంధన రైట్ సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి. తెలుగులో చాలా చక్కగా ట్రాన్స్లేట్ అయిందండి. బ్యూటిఫుల్. కొన్నిసార్లు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చాలా సబబుగా ఉంటుంది. కొన్నిసార్లు లాస్ట్ సండేలో కూడా ఒకటి తెలుగు ట్రాన్స్లేషన్ పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ అనమాట. అంటే యాక్చువల్గా గ్రీక్ పదం మీకు నేను రాసుకొని వచ్చాను, ఎక్స్ట్రా గబగబా చెప్పేస్తాను. ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి? ఫస్ట్ ప్రార్థన మనం ఏం చేయాలి? దేవా, మళ్ళీ అంటే చాలా చెప్పేశాను నేను, కానీ మీకు మెయిన్ పాయింట్ చెప్తాను. ఫస్ట్ 3 ప్రేయర్ రిక్వెస్ట్ లో ఫస్ట్, లార్డ్ ఎన్లైటన్ మీ టు ఫైండ్ యువర్ విల్. ఏంటిది ప్రార్థన? ప్రభు మీ చిత్తము కనుగోవడానికి నన్ను వెలిగించు. ఎవరు కనుగొంటారా ఆయన చిత్తం? ఆన్సర్ మీకు తెలుసు. తెలియదని చెప్పండి ప్లీజ్. ఆయన చిత్తము చేయడానికి అవునని చెప్పేవాళ్ళు. ఆయన చెప్పక ముందే
ఆయన చెప్పక ముందే అవునని చెప్పే వారికి దేవుడు తన చిత్తమును బయలుపరుస్తాడు, వారిని సిద్ధపరుస్తాడు. కాబట్టి సెకండ్ ప్రేయర్ రిక్వెస్ట్ చేసి, ఎక్విప్ మీ టు ఫాలో యువర్ విల్. నీ చిత్తమును నేను వెంబడించుటకు నన్ను సంసిద్ధపరచు. ఎక్విప్ మీ, ఫస్ట్ ఇస్ ఎన్లైటన్ మీ టు ఫైండ్ యువర్ విల్. నీ చిత్తమును తెలుసుకోవడానికి, కనుగోవడానికి నన్ను ప్రభు నువ్వు వెలిగించు. రెండవది, ప్రభు నీ చిత్తమును వెంబడించడానికి నన్ను సంసిద్ధపరచు. ఎక్విప్ మీ. ఇంగ్లీష్లో హీ విల్ మేక్ యూ పర్ఫెక్ట్ అని ఉంటుంది. ద గాడ్ ఆఫ్ పీస్ మేక్ యూ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్. అది మనం చదివితే అంటే దేవుడు నన్ను పర్ఫెక్ట్గా చేస్తాడా? ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఎందుకు ఈ శరీరంలో ఇంకా పాపం ఉంది. కాబట్టి ఇంగ్లీష్లో ఆ పదము అంత కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు. నేను తర్జుమా తప్పని నేను అనట్లా, ఎవ్వరు అలా అనడానికి వీల్లేదు. కనీసం నేనైతే అన్ను. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ ట్రాన్స్లేషన్ దట్ ఈస్ దేర్. ఎందుకంటే కొంచెం అండర్స్టాండింగ్ పెరుగుతుంది, కొంచెం సులువుగా ఉంటుంది. కానీ పాత నిబంధన హెబ్రీ భాషలో, నూతన నిబంధన గ్రీకు భాషలో ఉంది. ఆ ఒరిజినల్ లో ఏంటి ఆ పదం యొక్క భావము అని అంటే, అది తెలుగు భాషలో అయిన తర్జుమా. ఏంటి ఆ తర్జుమా? సిద్ధపరచుట. మేక్ యూ పర్ఫెక్ట్ అని ఉన్న పదము హెబ్రీ భాషలో, హెబ్రీ భాష పదము కటర్టిడాస్. నేను కటర్టిడాస్ అని అనుకోండి, ముందు అసలు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదు నాకే తెలియదు, మనకెవడికి దాని తలా తోక తెలియదు. కానీ ఏంటి అంటే దీని బ్యాక్గ్రౌండ్ మీకు బైబిల్ చరిత్ర, రాయబడిన సందర్భపు చరిత్ర మనకి తెలియాలి. ఎప్పుడైనా బైబిల్ని అర్థం చేసుకోవాలి, బైబిల్లో ఉన్న మాటలు, వచనాలు, అధ్యాయాలు, పుస్తకాలు అర్థం కావాలంటే ప్రప్రథమంగా ఇది ఎవరికి రాయబడింది. ఒక్క విషయం చెప్తాను, బైబిల్ మనకి రాయబడలా. అది ఇటువంటి భాషలో అలా అన్నారంటారు. బైబిల్ వాజ్ నాట్ రిటన్ టు అస్, బైబిల్ వాజ్ రిటన్ ఫార్ అస్. హల్లెలూయా. చప్పట్లు కొడతారు అనుకున్నా, కొట్ల పర్వాలేదు. బైబిల్ మనకి రాయబడలా, బైబిల్ మన కొరకు. కానీ మనం చదువుతున్నాం ఎందుకు? నా కొరకు ఇది దేవుడిచ్చాడు. బ్యూటిఫుల్. కానీ అసలు ఎవరికి రాశాడు అది ముందు అర్థం కావాలి. మీకు అర్థమైందా? బైబిల్ అర్థం కావాలంటే ఫస్ట్ ఇట్ వాస్ రిటన్ టు హూమ్. యూదులకు రాశాడు, వేరే వారికి రాశాడు, ఇప్పుడు మనం చూస్తుంది ఇది సంఘాలకి రాశాడు. ప్రప్రథమంగా ఒరిజినల్ గా. మీకు అర్థమవుతుందండి కన్ఫ్యూజన్? ఫిలిప్పీలు రాసిన పత్రిక ఎవరికి రాశాడు? ఇది పౌలన్న వ్యక్తి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆయన స్థాపించిన ఫిలిప్పీల సంఘమునకు రాశాడు. అది ఒరిజినల్. కానీ ఈ రోజు దేవుని బిడ్డగా నా కొరకు ఇది రాశాడు నేను. అది అర్థం కాకుండా ఇక్కడే నేను ఉండిపోతే అర్థం కాదు. అక్కడే పప్పులో నెక్స్ట్ చెప్తారు మీరు 2 కాళ్ళు వేస్తాము. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, దేర్ యూ పుట్ యువర్ లెగ్ ఇన్ ద దాల్. అది తప్పు ట్రాన్స్లేషన్. మీకు అర్థం అంటే అంత టైం తీసుకోవాలండి దేవుని వాక్యమును అర్థం చేసుకోవాలంటే. సో ఏంటిది ఈ పదము మేక్ యూ పర్ఫెక్ట్? తెలుగులో చాలా చక్కగా ఉంది. మిమ్మును సిద్ధపరుస్తాడంట దేవుడు, సిద్ధపరుస్తాడు. బైబిల్ కాలములో, పాత నిబంధన నూతన నిబంధన కాలంలో, ఆ వందలాది సంవత్సరాల క్రితం ఈ పదము వారికి చాలా చక్కగా అర్థమైంది. అంటే మనకిప్పుడు సిద్ధపరచు అన్న పదం కరెక్ట్ ట్రాన్స్లేషను. తెలుగులో ఏమో, ఇంగ్లీష్లో ఏమో మేక్ యూ పర్ఫెక్ట్. కానీ గ్రీకు పదము కటర్టిడాస్, వాట్ ఎవర్ దట్ వర్డ్ ఇస్, అది మూడు గుంపుల వారికి చాలా చక్కగా అర్థమయ్యేదంట. ఈ పదము తరచుగా వాడబడేది ఆ కాలంలో. మొదటిది డాక్టర్స్ ఈ పదమును అంటే సిద్ధపరచుట, మనకి తెలుగులో సిద్ధపరచు. దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు, ఎక్విప్, మిమ్మల్ని సిద్ధపరుస్తాడు అంటే డాక్టర్స్ ఎలాగైతే ఒక ఇరిగిన ఎముకను కట్టి సిద్ధపరుస్తాడు,
మనం ఫ్రాక్చర్ అయితే వెళ్తాం చూడండి, ప్లాస్టర్ వేస్తే, దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్. సో దట్ ఇరిగిన ఎముక అంటాలి. అది ఒక సిద్ధపరిచే పద్ధతి, అది వాడతారు. యేసుప్రభు జీవించిన కాలంలో మనకి తెలుసు, బైబిల్ కాలంలో ఎక్కువగా చేపలు పట్టేవాళ్ళు, రైట్? కాబట్టి చేపలు పట్టే జాలర్లు వారి వలలను వాళ్ళు మెండ్ చేసుకుంటుంటే, రిపేర్ చేసుకుంటుంటే అప్పుడు వాడేవాళ్ళంటే ఈ పదం, ఈ గ్రీక్ పదం ఏంటిది? దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ బ్రోకెన్ నెట్స్. మూడవ గుంపు ఇలాగే జాలర్లు, సెయిలర్స్, వాళ్ళు ఓడ సిద్ధపరిచి ఆ సెయిల్ని తయారు చేసి ప్రయాణం ప్రారంభించక ముందు, ఇంకా ప్రయాణం సెట్ అవుతున్నామంటే ఈ పదము వాడేవారు. అంటే ఏంటి? దేవుడు, జాగ్రత్తగా వినండి, అంటే దేవుని యొక్క చిత్తం ఎంత పవర్ఫుల్లో. దేవుని యొక్క చిత్తం చేయడానికి మనం అవునని చెప్తే, దేవుడు మనలను ఈ లోకములో ఆయన కోసం చేసే ప్రయాణం కోసం మనల్ని సిద్ధపరిచి ఆ ప్రయాణంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ విరిగిపోయిన కాలున్నా, అంటే లిటరల్గా కాదు, పగిలిపోయిన జీవితాలను మెండి చేసి, పగిలిపోయిన వలలను మెండి చేసి వాయేజ్లకు సెట్ చేస్తాడు. ఎక్విప్ మీ గాడ్. మీకు అర్థమైందా? ఎంత గంభీరం, ఎంత గంభీరం. లార్డ్ ఎక్విప్ మీ. సో గాడ్ విల్ ప్రొవైడ్. నీ చిత్తమును వెంబడించుటకు నన్ను సంసిద్ధపరచు. అంటే ఆయనను సేవించడు. రెండు మాటలు నేను వివరించట్లేదు, కానీ మొదటిది ఎబిలిటీ టు సర్వ్. గాడ్ విల్ గివ్ అస్. సేవ చేయుటకు సామర్థ్యత ఆయన ఇస్తాడు. రెండవది త్యాగము చేయుటకు కూడా సామర్థ్యత ఇస్తాడు. ఈ రెండు అవసరం అండి. ఎబిలిటీ టు సర్వ్ అండ్ ఎబిలిటీ టు సాక్రిఫైస్. ఏ జీవితం అన్న తీసుకోండి బైబిల్లో, దేవుని బిడ్డల జీవితాల్లో, ఇండిపెండెంట్ ఇవాంజలిస్ట్ లేకపోతే వేరే వాళ్ళు స్వచ్ఛందంగా సమర్పించుకొని సేవ చేస్తున్న వారి ఎవరినైనా మీరు అడగండి. ఒక పల్లెటూరులో ఉన్నవారు కావచ్చు, ఒక పట్టణంలో ఉన్నవారు కావచ్చు, యథార్థమైన సేవ చేస్తున్న వారిని అడగండి. వారు ఖచ్చితంగా వారి లైఫ్లో ఏమేమి త్యాగం చేయవలసి వచ్చిందో చెప్పక మానరు. దెర్ ఇస్ నో డౌట్. కానీ ఎవరిచ్చారండి ఆ సామర్థ్యత? దేవుడిస్తాడు. ఎలాగిస్తాడు? నిన్ను సిద్ధపరిచి, నన్ను సిద్ధపరిచి. హల్లెలూయా. వితౌట్ ప్రిపరేషన్ గాడ్ ఈస్ ద వన్. బ్యూటిఫుల్ అండి ఈ వర్స్. ఆయన మిమ్ములను సిద్ధపరిచి, కటర్ టిడాస్, ఆయన మిమ్ములను సిద్ధపరిచి, హీ విల్ ఎక్విప్ యూ అండ్ ఎనేబుల్ యూ. మూడవది, అంటే మూడవ ప్రార్థన మనవి. మొదటి ప్రార్థన మనం అన్నాం, లార్డ్ ఎన్లైటన్ మీ టు ఫైండ్ యువర్ విల్. నీ చిత్తమును కనుగొనడానికి నన్ను వెలిగించు, లేక నాకు జ్ఞానోదయం కలుగజేయి. రెండవది, లార్డ్ ఎక్విప్ మీ టు ఫాలో యువర్ విల్. మీ చిత్తమును ప్రభు నేను చేయడానికి, నీ చిత్తమును వెంబడించడానికి నన్ను సంసిద్ధపరచు. మూడవది, ఎనేబుల్ మీ టు ఫుల్ఫిల్ యువర్ విల్. మూడవ ప్రార్థన మనవి అదే వాక్యంలో ఉన్నది. నీ చిత్తమును నెరవేర్చడానికి దోహదపరచు. ఎనేబుల్ మీ. నీ చిత్తమును నెరవేర్చడానికి. ఏ ప్రార్థన అయితే గెత్సెమనే వనంలో యేసు ప్రభు వారు చేసి ఆయన చిత్తమునకు లోబడ్డాడో, అయ్యా తండ్రి, నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగాక. అండ్ గాడ్ ఎనేబుల్డ్ హిమ్. చెమట రక్త బిందువులుగా మారింది. ఆ సీన్ మర్చిపోవద్దు. దేవదూతలను పంపించి తండ్రి అయిన దేవుడు బలపరిచాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఎందుకు? జీసస్ ఈస్ గెటింగ్ రెడీ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. ఏ పై కోసం అయితే ఆయన ఈ లోకంలో జన్మించాడు, ఆయన జన్మించింది మానవాళి పాపం కోసం చనిపోవడానికి. మనకి తెలిసిన విషయమే ఇది. ఆ సమయం వచ్చింది, ఆ గడియ వచ్చింది. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి సిద్ధపరిచాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి సిద్ధపరిచాడు. అలాగే ఇక్కడున్న ఆయన కుమారులు, కుమార్తెలు, గృహాల్లో ఉండి వింటున్న ఆయన కుమారులు, కుమార్తెలు, దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు? నువ్వు ఆయన చిత్తమునకు అవునని చెప్తే నిన్ను సిద్ధపరిచి ఆయన చిత్తమును జరిగించడానికి. సో ఎనేబుల్ మీ టు ఫుల్ఫిల్ యువర్ విల్.
వై 2 words. మొదటిది ఆయనను సంతోషపెట్టే జీవితం. హెబ్రీ 11:6 మనకి తెలుసు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, లేక దేవుణ్ణి సంతోషపెట్టుట అసాధ్యము. వితౌట్ ఫెయిత్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. ఇఫ్ ఐ హ్యావ్ టు లివ్ ఎ వెల్ ప్లీజింగ్ లైఫ్, దేవునిని సంతోషపెట్టే జీవితం నేను జీవించాలి అంటే నేను ఆయన చిత్తమునకు విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం నువ్వు జీవించాలంటే, వెల్ ప్లీజింగ్ లైఫ్, దెన్ యూ మస్ట్ బి విల్లింగ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ సే, లార్డ్ ఎనేబుల్ మీ టు ఫుల్ఫిల్ యువర్ విల్. అయ్యా, నీ చిత్తమును నేను జరిగించడానికి నన్ను దోహదపరచు, నన్ను బలపరచు. రెండవది, నాట్ ఓన్లీ ఎ వెల్ ప్లీజింగ్ లైఫ్ బట్ ఎ వెల్ డన్ లైఫ్. వెల్ డన్ లైఫ్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం, 23వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనము, తర్వాత 23వ వచనము. ఇది తలాంతులు ఇవ్వటము, దాని తర్వాత ఆ అభినందన. అతని యజమానుడు రైట్, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదను. బ్యూటిఫుల్ కదండి. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇంగ్లీష్ లో వెల్ డన్ thou faithful, good and faithful servant. Well done. Well done. అదే మాట మనం వినగలగాలి మన దేవుణ్ణి మనం కలిసినప్పుడు. వెల్ డన్. సో మన లైఫ్ వెల్ డన్ గా ఉండాలి, వెల్ ప్లీజింగ్ గా ఉండాలంటే ఆయన చిత్తమునకు మనం అవునని చెప్పగలగాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యమును బట్టి, వినిన వాక్యమునకు విధేయత చూపించగలిగే మనస్సులను మాకు దయచేయమని కోరుతూ, ఇక్కడున్న మనము గృహాల్లో ఉండి ఆరాధనలో పాల్గొన్న అనేక మంది, దేవా ఈ చక్కని ప్రార్థనను మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు నాయనా. మరి మీ చిత్తం ఎంత ప్రాముఖ్యమో మాకు తెలియపరిచినందుకు, అట్టి చిత్తమును కోరుతూ మేము చేయవలసిన ప్రార్థన ఏంటో మాకు నేర్పించినందుకు వందనాలు. మరి ఎంతమంది అయితే ఆయన నామం ఎరిగిన వారు ఇక్కడ ఉన్నారు, ఆయన చిత్తమును తెలుసుకున్న వారు ఎంతమందో వారిని బట్టి వందనాలు. తెలుసుకొని వారు ఉంటే మరి మీరేమని ప్రార్థన చేస్తారు? రహస్యం ఏంటో మీకు తెలిసింది. మరి దేవుని యందు విశ్వసించి ఈ ప్రార్థన చేస్తారా? ప్రభు, నీ చిత్తమును నాకు బయలుపరచయ్యా, చేయడానికి నేను సిద్ధము, నన్ను సిద్ధపరచు. ఎవరెవరికి ఎటువంటి అక్కర్లు ఉన్నాయో నాకు తెలియదు కానీ చూచుచున్న దేవుడు ఆయనకి తెలుసు. మీ మనవులను ఆయనకి సమర్పించండి. ఇక్కడ ఉన్నవారు, ఆన్లైన్ సర్వీస్ లో పాల్గొంటున్నవారు, అలాగే గత వారం కానీ ఈ రోజు కానీ మీ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీస్ మీరు జరుపుకుంటున్నట్లయితే దయచేసి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన చిత్తమును తెలుసుకొని జీవించడానికి సమర్పించుకోండి. దయగల దేవా, పరిశుద్ధుడా, మమ్మల్ని దర్శించిన గొప్ప దేవా, ఎవరెవరైతే ప్రభు మరి తమ అవసరతలను, తమ సమస్యలను, తమ అక్కరను, తమ కష్టాన్ని, తమ కన్నీరును, తమ బాధను, వారి పరిస్థితిని వారు మీకు సమర్పించారో, మీ సహాయమును ప్రభు మీరు వారికి దయచేయండి. మీ చిత్తమును ఆయన నెరవేర్చండి. మీ అందు విశ్వసించే మనస్సును వారికి ఇవ్వండి. మీ కొరకు కనిపెట్టగలిగే కృపను దయచేయండి. నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. దీవెనకరపు దయా సంవత్సరపు కిరీటాలు మీరు వారికి ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.